హలో ఎవ్రీవన్. సో గైస్, ఈసెట్లో ఒక మంచి ర్యాంక్ కొట్టాలి అండ్ ఎస్పెషల్లీ కెమిస్ట్రీ నుండి ఒక మంచి స్కోర్ అనేది చేయాలనుకున్నట్లయితే మాత్రం మనం ఒక పర్టికులర్ చాప్టర్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసిన విధంగానే ఈ రోజు వీడియోలో ఏంటి అంటే అటామిక్ స్ట్రక్చర్ సంబంధించిన డీటెయిల్డ్ ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో విత్ ద హెల్ప్ ఆఫ్ పాస్ట్ 5 years పేపర్స్ ఏవైతే నేను తీసుకొని అనాలిసిస్ చేశాను అండ్ దాన్ని బేస్ చేసుకొని మీకు ఒక క్లియర్ ఓవర్వ్యూ అనేది ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఫస్ట్ థింగ్, అటామిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది మనకి కంప్లీట్ గా ఈ 25 అవుట్ ఆఫ్ 25 మార్క్స్ లో మనకి 3 మార్క్స్ అయితే ఇస్తుంది అనమాట ఫ్రమ్ కెమిస్ట్రీ. ఓకే, మీరు చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక రాంగ్ వేలో ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి సో మీ అందరికీ కూడా ఒక రైట్ గైడెన్స్ అనేది ఇవ్వడానికి ఈ పర్టికులర్ వీడియోని చేస్తున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, క్వాంటమ్ నెంబర్స్ ఉంది అనుకున్నట్లయితే క్వాంటమ్ నెంబర్స్ నుండి ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగి మనకు అడిగాడు. ఓకే, లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ లైక్ విచ్ క్వాంటమ్ నెంబర్ డిటర్మైన్స్ ద సైజ్, షేప్, ఓరియంటేషన్ ఆఫ్ ఎన్ ఆర్బిటల్ ఆర్ లేకుంటే స్పిన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. ఓకేనా, ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ది క్వాంటమ్ నెంబర్స్ అవ్వచ్చు. ఓకేనా, ఒకవేళ n ఈజ్ ఈక్వల్స్ టు 3 అయినట్లయితే లిస్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఫర్ ఎల్ అండ్ ఎంఎల్. ఓకే, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎస్పెషల్లీ ఫ్రమ్ క్వాంటమ్ నెంబర్స్ అడుగుతాడు అనమాట. ఓకేనా, వెన్ ఇట్ కమ్స్ టు షేప్ ఆఫ్ ఆర్బిటల్స్ చూసుకున్నట్లయితే ఎస్ ఆర్బిటల్ ఇస్తాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్స్ టు 4, ఓకే, l ఈజ్ ఈక్వల్స్ టు 2 అనుకున్నట్లయితే ఎన్ని ఆర్బిటల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అని చెప్పి అడుగుతాడు అనమాట. అండ్ రిమైనింగ్ ఏవైతే p ఆర్బిటల్, d ఆర్బిటల్, f ఆర్బిటల్ ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు. అండ్ అలాగే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయి అని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటి కైండ్ ఆఫ్ కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. నేను పైన ఇవ్వడం జరిగింది చూడండి. షేప్ ఒకటి, ఎస్ ఆర్బిటల్ సంబంధించి షేప్ ఒకటి, అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ని అవుతాయి, అండ్ అలాగే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఫ్రమ్ షేప్స్ ఆఫ్ ఆర్బిటల్స్ నుండి అడుగుతాడు అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ అటామిక్ స్ట్రక్చర్ లో కంప్లీట్ గా 3 మార్క్స్ మాట్లాడుకున్నాం కదా. అందులో డెఫినెట్ గా క్వాంటమ్ నెంబర్స్ నుండి ఒక క్వశ్చన్ అయితే పక్కగా వస్తుంది. బట్ మనం చెప్పలేం ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయని చెప్పి. బట్ ఈ పర్టికులర్ టాపిక్స్ అని మీరు కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఈ ఏ, బి, సి, డి ఏవైతే ఈ టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ మీరు చూసుకుంటే మాత్రం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే పాలీ ఎగ్జిస్టెన్స్ ప్రిన్సిపల్. అండ్ మనకి ఈ పాలీ ఎగ్జిస్టెన్స్ ప్రిన్సిపల్ అనేది మోస్ట్లీ ఏదైతే డెఫినేషన్ ఉంటుందో దానికి మించి అడిగే ఛాన్స్ ఉండదు కాబట్టి మీరు చూసుకుంటే సరిపోతుంది. అండ్ మన అకాడమీలో ఏదైతే స్టూడెంట్స్ కోసం మనం వీడియోస్ అనేవి చేస్తామో ఆ వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పాము ఈ పర్టికులర్ టాపిక్స్ అనేవి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను మీరు ఎలా చూడాలి ఏంటి అని చెప్పి. ఓకే, అండ్ కమింగ్ టు ద అటామిక్ నెంబర్ ఏదైతే ఉందో ఇది మనకి డెఫినేషన్ తో పాటు కొన్ని న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే an atom has 17 protons and 18 neutrons. ఓకే, ఫైండ్ ద అటామిక్ నెంబర్ అవ్వచ్చు లేదా మాస్ నెంబర్ అవ్వచ్చు, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. అండ్ మాస్ నెంబర్ అంటే ఏంటి డెఫినేషన్ పరంగా. ఓకే, అండ్ ఐసోటోప్స్, ఇది మాక్సిమం ఏంటి అంటే ఐసోటోప్స్ అనేది ఎవరైతే టీఎస్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది. మనకి యూజ్ అవ్వకపోవచ్చు బట్ స్టిల్ చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, ద సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్. అండ్ కమింగ్ టు ద ఐసోబార్స్ ఏంటి అంటే సేమ్ మాస్ నెంబర్స్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్స్ అనమాట. ఓకే, అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా, సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆక్సిజన్ అడుగుతాడు. ఓకేనా, సో ఏమవుతుంది దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయగలగాలి. అండ్ ఇది ఎలా రాయాలి అనేది నేను డీటెయిల్డ్ గా ఒక చిన్న వీడియో కూడా చేయడం జరిగింది మన అకాడమీ యాప్ లోనే. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. అండ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఏదైతే ఉందో జస్ట్ ఫర్ డెఫినేషన్, అండ్ ఇది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా జరిగింది. అండ్ హున్స్ రూల్ ఏదైతే ఉందో ఇది కూడా డెఫినేషన్ సరిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మీకు మన అకాడమీ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ లో స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఎలా చెప్పాను ఏంటి అని మీకు క్లియర్ గా ఐడియా ఇవ్వడానికి చూపిస్తాను ఒకసారి. జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఓకే, సో ఇది మన యాప్ అనమాట. ఏపీ వాళ్ళకి, టీఎస్సీ వాళ్ళకి కంప్లీట్ కోర్స్ అయితే అవైలబుల్ గా ఉంది ఫర్ ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ అండ్ అలాగే ఏదైతే సిఎస్సి ఉందో అండ్ వీటికి సంబంధించిన అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సిలో అసలు ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి డిస్కస్ చేశాను మనం మాట్లాడుకున్నట్లయితే సో ఇవన్నీ కూడా ఉంటాయి. లైఫ్ సెషన్స్ కానీ కోర్స్ వీడియోస్ మీకు వెళ్ళినట్లయితే మీకు క్లియర్ గా కెమిస్ట్రీ కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మీకు అటామిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో 5 వీడియోస్ అనమాట. ఈ 5 వీడియోస్ లో కంప్లీట్ గా డిస్కస్ చేయడం జరిగింది. లైక్ క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటి అండ్ దానికి సంబంధించిన కాన్సెప్ట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, అండ్ అటామిక్ నెంబర్ ఏంటి, మాస్ నెంబర్ ఏంటి విత్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనమాట. అండ్ దాంతో పాటు ఆఫ్ ప్రిన్సిపల్, హున్స్ ప్రిన్సిపల్, పాలీ ప్రిన్సిపల్, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అండ్ అలాగే దాని మీద పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా వస్తాయి ఏంటి అని చెప్పి. అండ్ ఇప్పుడు డిస్కస్ చేసిన అన్ని వీడియోస్ సంబంధించిన ఒక డీటెయిల్డ్ నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, సో నాట్ ఓన్లీ దిస్, రిమైనింగ్ ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం కమింగ్ వీడియోస్ లో. అండ్ ఇన్ కేస్ మీరు ఇంకా కోర్స్ అనేది తీసుకోలేదు అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఈ కోర్స్ అనేది తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. మన దగ్గర అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సిఎస్సి అయితే సిఎస్సి, ఈసీ అయితే ఈసీ, అండ్ ట్రిపుల్ అయితే ట్రిపుల్ ఈ, మెకానికల్ అయితే మెకానికల్, సివిల్ అయితే సివిల్, ఏ పర్టికులర్ బ్రాంచ్ అయినా సరే మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో అవన్నీ కూడా మీరు ఒకవేళ యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా 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 సింపుల్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. నేను యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇచ్చి ఉంటాను, చూడడానికి అయితే ట్రై చేయండి మీకు ఈజీగా ఉండడానికి అనమాట. ఓకేనా, లేదంటే మీకు కష్టమైపోతుంది. లేదనుకున్నట్లయితే మీరు డైరెక్ట్ గా బిఎస్డిపి అకాడమీ యాప్ అనేది మనకి ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. అది డౌన్లోడ్ చేసుకొని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏదైతే డిజైరబుల్ కోర్స్ ఉందో ఆ కోర్స్ అని తీసుకొని మీరు డైరెక్ట్ గా ఏదైతే మన వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్ లో జాయిన్ అయిపోతే మీకు కంప్లీట్ రోడ్ మ్యాప్ అండ్ అలాగే గైడెన్స్ అనేది దొరికేస్తుంది. ఓకేనా, సో ఆల్రెడీ 300+ స్టూడెంట్స్ వరకు జాయిన్ అయ్యారు ఈ వీడియో చేసినప్పటికి నేను. సో మేక్ షూర్ దట్ మీరు కూడా మీ ప్రిపరేషన్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒక బెస్ట్ ర్యాంక్ అనేది మీరు కూడా తెచ్చుకోవచ్చు అనమాట.
అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్ గైస్.